రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక అరెస్ట్ జరిగింది. అది ఐబొమ్మకి సంబంధించిన హెడ్ దే 3 కోట్లు ప్రస్తుతానికి ఫ్రీజ్ చేశారు. బట్ ఆ 3 కోట్లు ఎవరైనా కొంచెం నిజాయితీగా న్యాయంగా సంపాదించుంటే ఏ ఏజెన్సీ అయినా టచ్ చేయగలుగుతుందా? మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ పీపుల్ ఆల్సో ఇవే గేమింగ్ యాప్స్ ని, ఫ్యాంటసీ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఆన్ ది అవుట్ సైడ్ చాలా లీగల్ గా చెప్తారు ఇది గేమింగ్ అండి, ఫ్యాంటసీ అండి, ఇది మన భారతదేశంలో చేసుకోవచ్చు, మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. కానీ ఎవరైతే ఆ గేమ్ ఆడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామని ఆ గేమ్ డిజైన్ అవ్వబడింది తప్పితే వాళ్ళకి డబ్బులు ఇద్దామని అయితే ఉండదు. ఫస్ట్ గెలిచేసినట్టు చూపిస్తారు, దాని తర్వాత ఆడతా మొత్తం లాగేస్తారు. దీనివల్ల నాశనం అయిపోయిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయో మీరు అది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎంతో మంది ప్రాణాలు వదిలేస్తున్నారు. అందుకని ఏ విధమైన ఇల్లీగల్ యాక్టివిటీ అయినా మనం పుష్ చేయకూడదు, ప్రమోట్ చేయకూడదు. ఒక వెబ్సైట్ లోకి లాగిన్ ఒక సినిమా చూసాడు ఎంతసేపు అనుకుంటాం మనం లాగిన్ అయిన మరుక్షణం మాల్వేర్ మన మొబైల్స్ లో డౌన్లోడ్ అయిపోతే. ఎంత నేను చెప్తున్నది కాదు, సివి ఆనంద్ గారు చెప్తున్నారు. రెగ్యులర్ గా సాదా సీదాగా ఆఫీస్కి వెళ్ళి వెనక్కి వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నుంచి ఇంజనీరింగ్ సిఏ చేసే స్టూడెంట్ వరకు మన లైఫ్ స్టైల్ ఏదైనా వచ్చి మన రూల్స్ లోపలే ఉండాలి. అది బోరింగ్ అయినా ఆ లైఫ్ అలాగే ఉండాలి. మన అతి తెలివి ప్రదర్శిస్తే ఆ డబ్బులు ఏవైతే సేవ్ చేస్తామో అది ఎప్పుడైనా ఫ్రీజ్ అయిపోగలుగుతాయి అని ఇవాళ మనకు అర్థం కావాలి. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.